ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? వి వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ఇంకొక దినమున దేవుడు తన వాక్యంని ధ్యానిస్తానికి మనకి ఇచ్చిన కృప బట్టి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి కొంచెంసేపు దేవుని వాక్యం వింటే అది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ సమయం దయచేసి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మా పట్ల విస్తారమైన కృప చూపిస్తూ నీ వాక్యంలో ఉన్న ప్రార్థనలు, మా ప్రార్థన జీవితం స్థిరపడాలని, మేము యోగ్యమైన వారికి అవ్వాలని, తీర్చిదిద్దబడాలని అయ్యా ఈ నీ వాక్యమును మాకు ఇచ్చి, ఆ వాక్యంలోనైనా నీ భక్తులు చేసిన ప్రార్థనలు దాంట్లో రాసినైనా మాకు చదువుతానికి ఇచ్చిన భాగ్యం బట్టి ఎన్నో వందనములయ్యా. దేవాన నీ సులువు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడే మాటలు, అవసరమైన మాటలు మాకు దయచే. ప్రతి అపవాది కార్యాలు, దురాత్మ శక్తుల కార్యములు లయపరచు ప్రభా. నీ వాక్యము నీ బిడ్డల చెవుల్లో వెళ్తున్న ప్రభా, ఆ వాక్యమునైనా నీ చిత్తము, నీ క్రియను నెరవేర్చబడటానికి వారి హృదయములో సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం మనం చూద్దాం. మరి నిన్న యోవేల్ గ్రంథం 1వ అధ్యాయం మనం చూసాం, మనం ధ్యానించాము. మరి దేవుడు అనేక విషయంలో మనకు బయలుపరిచారు. మరి 2వ అధ్యాయము యోవేల్ గ్రంథం 17వ వచనములో మనం ఒక ప్రార్థనను చూస్తున్నాం. యోవేల్ గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే తను ఒక్కడే ప్రార్థన చేయలేదు, కానీ తనతో పాటు ఉన్న ఆ సమయంలో ఉన్న యాజకుల్ని, ఇశ్రాయేల్ని, పెద్దలని, వారందరినీ కలిపి వారితో పాటు తను కూడా ప్రార్థిస్తూ మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమయ్యనుందురో కదా అని వేడుకొనవలెను. ఇక్కడ యోవేలు యాజకులకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. యాజకులు ఎవరు? లేవీలు ఎవరు? వీరు మందిరంలో ఉండేవారు. వారి జీవితాన్ని దేవుని కోసం అంకితం చేసుకున్నవారు. దేవుని కోసం సమస్తం బ్రతుకుతాం, ఆయన తప్ప వేరే మార్గము లేదు అని తీర్మానం చేసుకున్నవారు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వీరు ప్రార్థించేవారుగా లేరు. వీరు దేవుని వాక్యం చదివేవారుగా లేరు. వీరు దేవుని మార్గము, దేవుని గుణగుణములు జీవించి చూపించేవారుగా లేరు. ఎంత విచారమైన కథ, ఎంత విచారమైన స్థితి. అంత మాత్రం కాదు, ఆ దినముల్లో ఇశ్రాయేలీలు పడిపోతానికి కారణం ఏంటంటే ఈ యాజకులు, ఈ అబద్ధ ప్రవక్తలు, వీరు గొర్రెలైన ఇశ్రాయేలీల్ని తప్పైన మార్గమునికి నడిపిస్తూ మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున పరిస్థితుల్లో, ఈ రోజున ఈ లోకంలో ఉన్న సంఘ పరిస్థితులు, ఏ దేశంకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సంఘముల్లో ఉన్న దిగజారిపోయిన స్థితిని మనం చూస్తున్నాం. దానికి కారణం ఎవరంటారు? కారణము ఆ సంఘాన్ని ఏలుతున్న యజమానిడే, కాపరే. ఎందుకంటే ఒక కాపరి, ప్రధాన కాపరి అయిన యేసు దగ్గర మోకరించకపోతే, తన సన్నిధిలో కన్నీరు కార్చకపోతే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రజల కోసము విజ్ఞాపన చేయకపోతే మరి తన పని అదే కదా. ఆ పని మర్చిపోయి వారి మనసంతా కానుకల మీద, వారి మనసంతా లోక కార్యాల మీద, వారి మనసంతా స్వార్థమైన విషయాల మీద పెట్టినప్పుడు అది ఎంతో భయంకరమైన స్థితికి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకువెళ్తాం మనం చూడగలుగుతున్నాం. గమనించండి, దేవుడు ఈయన ఎందుకు కాపరిగా చేశాడు? కాపరి అంటే కాచేవాడు, కావలివాడు అంటే కాపుదల, మందని రాత్రును పగలు దుష్టుడు రాకుండా మేల్కొండి ఉండి కాచే పనిని దేవునికి అప్పచెప్పాడు. కానీ ఈరోజు ఎంతమంది మనము సంఘాన్ని కాస్తున్నాం, ఎంతమంది గొర్రెలు కాచుతున్నాం. యోవేలు తన ఇతరుల ప్రవక్తల్లాగా ఇశ్రాయేలీలు మాత్రమే తను దూషించలేదు, కానీ అంటే ఇశ్రాయేలీల్ని మీరు చేసే తప్పు అని
ఎక్కడ చెప్పింది మనం చూడలేదు, కానీ తను కాపర్ల మీద ఎక్కువగా మనసు పెడతాం, కాపర్లకు కావాల్సిన ఎక్కువైన ప్రసంగమును బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. సమాజముగా కూడండి, సమాజముగా రమ్మనండి, ఉపవాస ప్రార్థన చేయమనండి అని ఈ పదములు మరలా యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యోవేలు గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే, యోవేలు గ్రంథములో ఇది దేవుని దినము సమీపమవుతుంది. ఈ పదము ఎక్కువగా యోవేలు గ్రంథం నుంచి ఎక్కువ వాడబడతాం మనం చూడగలుగుతున్నాం. మరి ఇదే పదంని యెషయా వాడినట్టు మా సంగతి మనం చూస్తున్నాం. కానీ యెషయాతో పాటు ఎస్కేల్ కూడా దేవుని దినము అనే సంగతి మనం చూస్తున్నాం. ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని దినము. యెషయా 7వ అధ్యాయం 18 నుంచి 25 వచనములు మనం ఈ మాటలు చూడగలుగుతున్నాం. ఏమండి, తను అంటున్నాడు, ఇదిగో దేవుని దినం సమీపముగా ఉంది అని యెషయా చెప్తూ మనం చూడగలుగుతున్నాం. ఎస్కేల్ అంటున్నాడు, దేవుని దినం సమీపముగా ఉంది, అది చాలా సమీపంగా ఉందని ఎస్కేల్ 33వ వచనం ఈ మాటలు చెప్తూ మనం చూడగలుగుతున్నాం. అలాగే జెఫనియా 1:7 కూడా మనం చూడగలుగుతున్నాం, దేవుని దినము సమీపముగా ఉంది అనే మాటలు 15 సార్లు పాత నిబంధనలో చెప్పబడింది. కానీ యోవేలు గ్రంథంలో ఈ మాటలు 2 సార్లు ప్రకటించబడింది. అది మనం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, తను 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామండి. సియోను కొండ మీద బాకా ఊదిరి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినం వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. దేవుని దినం సమీపంగా ఉందని బాకా ఊదుడి. బాకా అంటే ట్రంపెట్. బాకా ఊదుడి. ఎవరు ఊదుతారు బాకా? ఆ దినముల్లో ఒక యుద్ధానికి వెళ్తానికి ముందు వారు బాకా ఊదుతారు. దేవుని మందస పెట్టి వారు ముందు వెళ్తానికి ముందు వారు బాకా ఊదుతో మనం చూడగలుగుతున్నాం. ప్రకటన సందేశంలో ఏమండి, దేవుడు ఆ ఒక్కొక్క బాకా ఊడుతున్నప్పుడు ఒక్కొక్క గ్రంథము తెరవబడతాం మనం చూడగలుగుతున్నాం. బాకా ఊదిడి, సువార్త ప్రకటించుడి, రక్షణను ప్రకటించండి, మారు మనస్సు, హృదయ శుద్ధి, పశ్చాత్తాపము, సంఘంలో ఉన్నవారిని హెచ్చరించండి. శత్రువు వస్తున్నప్పుడు వరువు తిరిగో, శత్రువు వస్తున్నారు, మనం సిద్ధంగా ఉండాలి. మరి ఈ రోజుల్లో కూడా మీ ఇశ్రాయేల్ దేశం వెళ్తే సైరన్ వినబడుతుంది. ఎక్కడైనా రాకెట్స్ కానీ ఎక్కడైనా మిజైల్స్ పడుతున్నప్పుడు వెంటనే ఆ సైరన్ వెళ్ళినప్పుడు ఆ సేఫ్ బంక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం దాక్కోవాలి. అలాగా ఆ దినములో యోవేలు అంటున్నాడు యాజకులకి, యోవేలు అంటున్నాడు మందిరములో నాయకులకి, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వారికి, అయ్యా మీరు బాకా ఊదండి, మీరు సువార్తను ప్రకటించండి. ఏమని చెప్పమంటున్నాడు? దేవుని దినము సమీపముగా ఉంది. దేవుని దినము ఏంటి? ఈ దినము అదే తీర్పు దినము, అదే దేవుని రాకడ అతి త్వరలో రాబోతుంది దినము. 15 సార్లు పాత నిబంధనలో ఉంది. కానీ యేసు ప్రభు కానీ యేసుప్రభు శిష్యులు కానీ పౌలు కానీ ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే వారు ఈ పదముని అనేక సార్లు వాడారు. మరి ఎన్నిసార్లు వాడారని నేను లెక్కించలేకపోయాను, నాకు సమయం సరిపోలేదు. కానీ అనేక సార్లు ఆ పదముని వారు వాడినట్లు మనం చూడగలుగుతున్నాం. యేసుప్రభు అనేక సార్లు చెప్పారు, మెలకుగా ఉండండి, దేవుని రాజ్యం సమీపముగా ఉంది, మెలకుగా ఉండండి, బీ వాచ్ఫుల్, బీ అలర్ట్, మెలకుగా ఉండండి, నిద్రపోవద్దు. దేవుడు ఎంతో ఖచ్చితంగా మనల్ని ప్రవక్తల ద్వారంగా, యేసు ప్రభువే స్వయంగా వచ్చి తన శిష్యుల ద్వారంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏ దినమది? దేవుని ఉగ్రత దినము, తీర్పు దినము. ఆ దినమున సమాధానము, సంతోషము ఉండదు. పాపం చేసేవారికి నిరంతరమైన నరకము అని ఎవరైతే యేసు ప్రభువు విశ్వసించి ఎవరైతే వారి జీవితంలో వారి అంగీలు పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారు పవిత్రముగా హృదయ శుద్ధితో అంతము వరకు, చివరి శ్వాస వరకు దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటారో వారు రక్షించబడతారు. బాప్తిజం తీసుకున్న మాత్రాన, నువ్వు చర్చిలో మెంబర్ అయిన మాత్రాన, నువ్వు ఒక పాస్టర్ గారు అయిన మాత్రాన, లేకపోతే నువ్వు ఆత్మవరములు పొందిన మాత్రాన, నువ్వు పెద్ద పరిచర్య చేస్తున్న మాత్రమున పరలోక రాజ్యాన్ని వెళ్తాననుకుంటాం వెరితనం.
ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? ఈ లోకములో ప్రతి ఒక్కరు మత సంబంధమైనవి సంపాదించుకుంటున్నారు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన హృదయ శుద్ధిని సంపాదించుకుంటలేదు. అందుకే మత్తయి 24 వచ్చిన ప్రభు అంటున్నాడు, అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడు రక్షించబడును. అంతము వరకు నమ్మకంగా, శోధనలలో, కష్టాలలో, హింసలలో, అవమానంలో, సిగ్గులో, నిందలలో, పోరాటముల్లో దేవునిని విడవక ఎడబాయక ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తారు. మనం చూసినట్లయితే ఈ దినమును ఎలాగుంటుంది అనేది తను చెప్తున్న 2వ వచనం చూడండి. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. చదవండి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనం వలె ఉండను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేది ఏది విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. ఏంటది తెలియలేదు మనకి, కానీ మనము ప్రకటన గ్రంథం చూసినట్లయితే మనకి తెలుసు అది మరణదూత. ఈ భూమి యందు ఉన్న ప్రతి ఒక్కటిని నాశనం చేసేది, పాడు చేసేది. ఈరోజు ఈ భూమి సర్వం అనుకుంటున్నాడు మనుషుడు. ఆశ వాంఛ ఏంటంటే ఈ భూమిలో నాకు స్థలం ఉండాలి, ఈ భూమిలో లేకపోతే నాకు ఇల్లు ఉండాలి, ఈ భూమిలో ఒక శాశ్వతమైన నిలయం ఉండాలి అనుకుంటున్నాడు వెర్రివాడు. ఈ లోకములో నిరంతరమైంది నీ సొంత దేహం కూడా కాదు. నీకు తెలుసా, నువ్వు చనిపోయినప్పుడు నీ దేహాన్ని ఏం చేస్తారు? బీరువాలో పెట్టి లాక్ చేస్తారా? లేకపోతే ఒక మంచి అలంకరణ చేసి పెద్ద స్టాచ్యూ చేసి పెడతారా? లేదు, దానిని మట్టితో కలిపేస్తారు. ఈరోజు తాత్కాలికమైన ఈ జీవితం కోసం మానవుడు ఏదేదో సంపాదించుకోవాలి, ఈ లోకము నిరంతరం అనుకుంటూ తను ఆశిస్తున్నాడు. కానీ తను గుర్తు చేసుకుంటుంది ఏంటంటే తను దేవుడు 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 తనని దీవించేవాడు, దేవుడు తనను హెచ్చించేవాడు, దేవుడు తనను కాపాడేవాడు, దేవుడు కృప వల్లనే తను బ్రతుకుతున్నాడు అనే సంగతి మర్చిపోతున్నాడు. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే అగ్ని ద్వారంగా, అగ్ని అంటే ఫైర్, అగ్ని ముందు ఏది నిలవలేదు. అదేమి చెట్టు అయినా, ఇల్లైనా, వాహనమైనా ఆ అగ్ని కొన్నిసార్లు ఆ అడవులో వెళ్ళినప్పుడు ఆ స్థలమంతా బొగ్గుగా మారిపోతే మనం చూడగలుగుతున్నాం. దేవుని అగ్ని, దేవుడు ఈ భూమిని నాశనం చేస్తారంట. ఏమండి, ఈ సంగతి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 6వ వచనం చదవండి దయచేసి. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లవారు. ఏంటండి, వాళ్ళు ముఖములు తెల్లవారు. అరే మన ఇల్లు అనుకున్నాం, మన వ్యాపారం అనుకున్నాం, మన స్థలం అనుకున్నాం, ఈ లోకం సమస్తం అనుకున్నాం, కానీ వాళ్ళు ముఖములు తెల్లవను. ఎంత భయంకరమైన దినం అండి. సూర్యుడే లేకపోతే, చంద్రుడే లేకపోతే, భూమి మడత వేయబడితే నువ్వు నేను ఎక్కడ దాక్కుంటావు? 10వ వచనం మనం చూడండి. 10వ వచనం చదవండి దయచేసి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. 11వ వచనం చదువుదాం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? యెహోవా దినం బహు భయంకరము. ఈరోజు అర్థం చేసుకుంటలేదు ఏంటంటే దేవుడు ఈ లోకంని తీర్పు తీర్చబడుతున్నాడు అండి. ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను మన అందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడు. మన క్రియలన్నీ, మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన జీవిత విధానము
ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశాలు, మనకిచ్చిన తరుణములు, మనకిచ్చిన కృపను మనము పోల్చుకుంటే మనం ఎంతగా ఫలిస్తున్నాము, ఎంతగా దేవుని చిత్తములో మనం ఉంటున్నాము, ఎంతగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నాము. అరే ఈరోజు మనం ఈ లోకంలో ఆనందంగా ఉండాలనుకుంటున్నామే కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము దేవుని ఉగ్రతకి సిద్ధపడుతుంది అనే భయము లేని వారుగా ఈరోజు జీవిస్తున్నామే. ఈరోజు ఈ లోకములో మనం నిరంతరము ఆనందించాలని అనుకుంటున్నామే కానీ దేవుని రాజ్యములో మనము గొప్పవారుగా ఉండాలని ఆశిస్తలేదే. ఎవడు ఆ దినమును తప్పించుకోగలడు? ఎవడైతే తన అంగీల్ని, ఎవడైతే తన హృదయముని యేసు ప్రభు రక్తము ద్వారంగా కడుక్కుంటాడో, ఎవడైతే యేసు యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే తన అపరాధములు, తన దోషములు ఆయన రక్తంతో కడగబడి ఆయన కోసం యథార్థంగా జీవిస్తారు, ఆయన కోసం సత్యమైన మార్గములో ఆయన చూస్తున్నారని భయభక్తులతో బ్రతుకుతారో వారు రక్షించబడతారు. ఈరోజు ఆ రోజుల్లో ఆచారం ఎక్కువైపోయిందండి, పద్ధతులు ఎక్కువైపోయినాయి. మందిరానికి వెళ్ళాలంటే బట్టలు ఏ చీర కట్టుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ చొక్కా వేసుకోవాలి, లేకపోతే ఏ సూట్ వేసుకోవాలి, లేకపోతే ఎలాగ మనం వెళ్ళాలి అనే ఎక్కువైపోయింది. కానీ ఆచారం ఎక్కువైపోయినాయి, ఆచార పద్ధతులు, ఆచారం ఎక్కడ చూసినా ఆచారం, మందిరంలో ఆచారాలు. అందుకే యోవేలు అంటాడు, ఏమంటాడో చూడండి, 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఏమంటున్నాడండి? ఇప్పుడైనను, దేవుడు అంటున్నాడయా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉంచు. ఫస్ట్ ఉపవాసం ఉండాలి. రెండోది ఏంటంటే కన్నీటి ప్రార్థన. ప్రార్థన చేస్తారు. ఎంతమంది ప్రార్థన చేసి ముగించిన వెంటనే మీ కళ్ళు తడుస్తాయి, మీ గుండె పలిగినప్పుడు, నీ హృదయం పలిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా నీ కంట్లో నుంచి నీరు కారుతుంది. నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన దుర్మార్గమైన కార్యములు, నువ్వు విసిగించిన దేవుని యందు నువ్వు దుఃఖపెట్టిన కార్యములు నీకు దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని చూసి నువ్వు పశ్చాత్తాపం, విరిగిన నలిగిన హృదయముతో నువ్వు పశ్చాత్తాపం పడినప్పుడు నువ్వు కన్నీరు కారుస్తుంటావు. అంత మాత్రమే కాదు, నువ్వు దుఃఖిస్తుంటావు, నువ్వు ఏడుస్తూ ఉంటావు. మనకు చూసినట్లయితే మనకు చూడగలుగుతున్నాం ఉపవాసం ఉంచుతూ, ఉపవాసం ఉంది దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవాడుగా, విజ్ఞాపన చేసేవాడుగా, మూలుగుతో. ఈరోజు ఎంతమంది ప్రార్థన అంటారు, ఎంతమంది ఉపవాసం అంటారు, కానీ ఉపవాస ప్రార్థనలు నువ్వు కన్నీరు కారుస్తున్నావా, దుఃఖిస్తున్నావా? నువ్వు చేసిన దుర్మార్గమైన కార్యాల నిమిత్తం, నువ్వు జీవించిన బ్రతుకు నిమిత్తము, నువ్వు హానిపరిచిన ఇతరుల హానిపరిచిన కార్యాలకి నువ్వు దుఃఖిస్తున్నావా? నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. 13వ వచనం దయచేసి చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇదేమో యేసుప్రభు ఆ దినమున ఆ కైఫా దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేను మన దేవుని కుమారుడు అంటే ఏం చేశాడు? చొక్కా బట్టలు చింపేసుకున్నాడట. బట్ట చింపేసి తన అంగీ చింపుకున్నాడని అక్కడ ఉన్నవాడు యేసుప్రభుని చంపని ఫాట్టం కొట్టాడు. బట్టలు కదయ్యా చింపుకోవాల్సింది, హృదయాన్ని చింపుకో. నీ హృదయంలో ఉన్న దుర్మార్గతనమని, హృదయంలో ఉన్న కఠినతనమని, హృదయంలో ఉన్న దేవునికి ఇష్టము లేని ఆలోచనలన్నీ పవిత్రపరచాలంటే నువ్వు యేసు దగ్గర నీ గుండె పలగాలి. ఏమంటే ఒక కుండ పాడైపోయినప్పుడు చాలాసార్లు చూశాను. ఒక కుమ్మరివాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కుండని మరలా రిపేర్ చేయడు. ఇదేమి ఒక అల్యూమినియంలా కొట్టి రిపేర్ చేయడు. ఆ కుండని పలగొట్టేస్తాడు, పలగొడతాడు. దాన్ని మరలా తొక్కుతాడు. దాన్ని మరలా, అది కొన్నిసార్లు గుండెలు గట్టిగా రాయలాగా అయిపోతాయి. దాన్ని మరలా పీసలు కొడతాడు. మరలా దాన్ని ఇంకొక మట్టితో
కలిపి దాన్ని మరలా ఇంకొక అందమైన ఒక కుండగా చేస్తాడు. అలాగా నీ గుండె దేవుని సన్నిధిలో కొట్టబడాలి. ఉపవాసముతో, కన్నీటితో. ఈ మాటలు ఈరోజు ఎవరికి ఇష్టం లేదు. ఏమండి, ఈరోజు మనకి సెలబ్రేషన్స్ కావాలి, ఈరోజు మనకి ఫెస్టివల్స్ కావాలి, ఈరోజు మనకి పండుగలు కావాలి, ఈరోజు మనకి స్తుతి ఆరాధనలు కావాలి, ఈరోజు మనకి వాయిద్యాలు కావాలి, ఈరోజు మనకి అభిషేకమైన ఏమండి స్వస్థతలు కావాలి. కానీ మనకి హృదయ శుద్ధి వద్దు. ఈరోజు చూసారు ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘం. ఈరోజు పై పాటలు, పై ఆటలు, అంతే కదా. చర్చిల్లో డ్యాన్స్లు వేస్తాం ఏంటండి. యోవేలు ఉంటే యోవేలు ఆయన ఇప్పుడుంటే ఏమంటాడు, ఎందుకయ్యా మీరు డ్యాన్స్ వేస్తున్నారు, ఎందుకయ్యా మీరు గంతులు వేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యా, అయ్యో ఎంత భయంకరంగా మన పట్టణం ఉంది అని ఖచ్చితంగా బోధిస్తాడండి. ఎక్కడ బైబిల్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక ప్రవక్త కానీ, ఎక్కడ పాటలు పాడినట్టు కానీ, వీళ్ళు వాయిద్యాలు వాయించినట్లు కానీ, మరి దావీదు మహారాజు తప్ప ఈవెన్ యేసు ప్రభు కూడా పాటలు పాడినట్లు కానీ, స్తుతి పాటలు పాడినట్టు ఇక్కడ కనబడతలేదు. పాడటానికి ఏముంది అక్కడ? ఎక్కడ చూసిన భయంకరమైన పాపము, వ్యభిచారము, దౌర్జన్యము, అన్యాయము, అక్రమము, భ్రష్టతనము, దుర్మార్గతనము ఎక్కడ చూసినా అదే నిండి ఉంది. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకోయ్యా. ఈరోజు నీ బ్రతుకుని దేవుని సమర్పించుకోయ్యా. నీ హృదయమును దేవునికి సమర్పించుకోయ్యా. దేవుడు ఒక్కడే, ఆయన శుద్ధి చేయగలిగిన వాడు. ఏమండి, రెండర్ యువర్ హార్ట్స్ నాట్ యువర్ గార్మెంట్స్. మీ హృదయములు దేవునికి ఇవ్వండి, మీ హృదయములు మీరు చింపుకోండి, మీ హృదయములు మీరు నలగొట్టండి దేవుని సన్నిధిలో అనే మాటలు. ఏమంటాడు 14వ వచనంలో? ఏమో ఆయన దయ చూపిస్తాడేమో, ఏమో ఆయనకు అనుకరిస్తాడేమో. ఎందుకంటే యోవేలు మరి మనం చూసినట్లయితే హోషియా గ్రంథం చూసాం, యోవేలు చూస్తున్నాం, ఆమోస్ చూస్తున్నాం, మళ్ళీ యోనా గ్రంథం మనం చూస్తున్నాం. మరి యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు అతను చెప్పలేదు ఈ మాటలు వారికి. కానీ వారు ఏం చేశారు తెలుసా? వారు ఆ జంతువులు అందరూ గోని సంచి కట్టుకొని, గోని పట్ట కట్టుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. 40 దినములలో నినివే నాశనం అయిపోద్దంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరం చూపించాడు వారి మీద. దేవుడు ఆ పట్టణం నాశనం చేయకుండా ఆ పట్టణముని క్షమించాడు. యోవేలు అదే అంటున్నాడు, అయ్యా మీరు దేవుని ఎదుట ఇక్కడ చూడండి, ఒక మాట ఉంది 14వ వచనం చదవండి, దయచేసి చదవండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. నైవేద్యం అంటే ఏంటంటే గ్రెయిన్ ఆఫరింగ్. గ్రెయిన్ అమంటాం తెలుగులో మనం గింజ, గోధుమ. నైవేద్యం కానుకంటే గోధుమలు దేవుడికి ఇస్తాం. గోధుమతో ఏం చేయబడింది? రొట్టె చేస్తాం. యేసుప్రభు ఏమన్నారండి? రొట్టెని విరిచి ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి. ఇంకోటండి పానార్పణ ఏంటంటే ఏం పానం చేస్తారు? ఆ రోజు ద్రాక్షరసం తీసుకొచ్చి దేవునికి పెడుతుంటారు. పానార్పణ, డ్రింక్ ఆఫరింగ్. అందుకే యేసుప్రభు ఇది నా కొత్త నిబంధనమైన రక్తము, ద్రాక్షరసం ఎత్తిపెట్టుకొని ఇది నా కొత్త నిబంధనమైన రక్తము, దీనిని తాగిన వాడు నాకు పాత్రుడు అన్నాడు. ఏమంటున్నాడు యోవేలు గ్రంథం? అప్పుడే యేసుప్రభు శరీరమని, యేసుప్రభు రక్తమని. అయ్యా మీరు ఒకవేళ పశ్చాత్తాపడి మీరు మారు మనసు పొందితే, మీరు మీ హృదయములకు శుద్ధి చేసుకుని, మీరు పవిత్రపరచబడి, మీరు ఆయన వాక్యం అనే నీటితో మీ హృదయములకు కడుక్కుంటే, ఏమో ఆయన మీకు ఆయన రొట్టెను, ఆయన దేహాన్ని, ఆయన రక్తముని మీకిచ్చి మీకు ఆయన మిమ్మల్ని పాత్రుడుగా చేసుకుంటాడు. ఏమని ఎంత చక్కగా యోవేలు రాసేది చూసారా? 16వ వచనం చదవండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుంచుడి, చిన్నవారిని సన్యాపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ఏమని? జనములు సమకూర్చండి, జనములు సమకూర్చండి. జనములు సమకూర్చముందా? దాని తర్వాత ఏం చదవండి? సమాజ కూటము ప్రతిష్ఠించుడి. సమాజ కూటము ప్రతిష్ఠించండి. ఈ మాట మనం కీర్తనలో కూడా చూడగలుగుతున్నాం. నాకు ఆ రిఫరెన్స్ గుర్తులేదు, బట్ కీర్తనలో
సమాజం, నా ప్రజల్ని ప్రతిష్ఠించండి, ప్రతిష్ఠించాడు. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు, దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఈ లోకంలో ఎంతోమంది జనాభా ఉన్నప్పటికీ ఆయన ప్రేమను తెలుసుకున్నవారు, ఆయన గొప్పతనాన్ని తెలిసిన వారు, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న మాధుర్యం, ఆయన చేసిన త్యాగము ఎరిగిన వారు కొంతమంది మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించాడు. తల్లి గర్భంలో రాకముందే, ఈ భూమి పునాది వేయకముందే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మిమ్మల్ని తన గొర్రెలుగా, తన జనముగా, తన వంశముగా ఆయన ఏర్పరిచాడు. ఈయన అంటున్నాడు, ఇక్కడ చూసినట్టయితే యోవేలు అంటున్నాడు, అయ్యా మీరు ప్రతిష్ఠించండి అయ్యా, దేవుని మందిరంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించండి. దేనితో ప్రతిష్ఠించాలి? నూనెతో ప్రతిష్ఠిస్తారు. ఎందుకు నూనె వాడతారు? నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంని శుద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాప స్వభావం నుంచి, పాప కార్యం నుంచి విడుదలిస్తాడు. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధాత్మతో నింపబడి అంటున్నారు కానీ వారి పాప స్వభావం నుంచి వారు విడుదల పొందలేకపోతున్నారు. అంత మాత్రమే కాదు, నీ పెద్దల్ని తీసుకురా, నీ పిల్లల్ని కావాలి, నీ యవనస్తులు కావాలి, ఈవెన్ నీ పాలు తాగే పసివారిని కూడా తీసుకురా అయ్యా. దేవుని మందిరము ఏదో ఏమండి కొంతమందికి కాదండి, నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ సంతతికి. అందుకే అంటాడు మోషే ఫరోతో, మేము మా ఇంటి వారు వెళ్ళి దేవునిని ఆరాధించుకుంటాం. ఈరోజు చాలామంది గృహంలో తండ్రి మందిరానికి వెళ్తాడు, తల్లి మందిరానికి వెళ్ళదు. తల్లి మందిరానికి వెళ్తారు, తల్లిదండ్రులు మందిరానికి వెళ్తారు, పిల్లలు మందిరానికి వెళ్తారు. అందుకే నీ గృహంలో సమాధానం లేదు, అందుకే నీ గృహంలో శాంతి, సమాధానము, ఆనందం లేదు. మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారు, కొన్నిసార్లు అనేక సార్లు తండ్రి గారు ఒక చర్చ్, తల్లిగారు ఒక చర్చ్, పిల్లలు ఒక చర్చ్. అలా కాదు, మీరందరూ కలిసి ఒక మందిరానికి వెళ్ళండి, ఒక వాక్యం వినండి. మందిరములు పైన ఏమేమి బోర్డ్స్ ఉండొచ్చు కానీ వారందరూ బోధించేది క్రీస్తుని, వాక్యానుసారమైన. ఒకళ్ళు మీకు ఏ చర్చికి వెళ్ళాలని ఆశిస్తే మీరు మోకరించి ప్రార్థన చేయండి, అడగండి, దేవా ఏ చర్చికి వెళ్ళమంటారు మమ్మల్ని అందరినీ, ఆ చర్చికి వెళ్ళండి, ఆ వాక్యం వినండి. నేను చాలాసార్లు చూశాను, ఈ చర్చ్ ఎందుకు పనికిరాదు, ఇక్కడ చెప్పే పాస్టర్ గారు సరైన సిద్ధాంతం కాదన్న చర్చిలో కూడా దేవుని ఆత్మీయ కార్యాలు జరుగుతుంది చూస్తున్నాను. అనేక మంది విశ్వాసులు రక్షించబడతాము, వారు దేవుని నమ్మకం ఉంటే చూశాను. ఈ చర్చి ఎంతో మంచిది, ఈ సేవకుడు ఎంతో మంచివాడు అనే చర్చిలో కూడా దుర్మార్గులు, నీచులు ఉంటుంది నేను చూశాను. కాబట్టి మీరు సంఘానికి వెళ్ళేది మనిషి కోసం కాదు కానీ ప్రభువు కోసము. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఏమంటే దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించాలని ఆశిస్తున్నాడు అండి. దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించాలి, దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించాలి. దేవుడు నిన్ను ప్రతిష్ఠించినప్పుడు ఏమవుతుందంటే, నీ దేహము దేవుడికి సమర్పించినప్పుడు, నువ్వు నీ శరీరము, నీ హృదయము, నీ జీవితము దేవుని సమర్పించినప్పుడు ఏమవుతుందో చూడండి. అక్కడ మనం చూడగలుగుతున్నాం, దేవుని వీరు మొరపెట్టగా 18వ వచనంలో దేవుడు వీరికి జవాబిస్తున్నాడండి. 19 వచనంలో దేవుడు వీరికి జవాబిస్తున్నాడు. 19 చదవండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యము, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. ఏమైందంటే, మన సమాజంగా కూడి యాజకులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, సమాజంగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న, పరిశుద్ధమైన ఉపవాసం ఉండి మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆయన ఏం పంపిస్తాడండి? ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, ఒలివ నూనె. తైలం అంటే అది ఒలివ నూనె. ఏమండి? ఒలివ నూనెను దేవుడు పంపిస్తాడు. ఇక్కడ 3 ఉన్నాయి. ఏమండి? అందా చెప్పినట్టు ఏమండి? రొట్టె, ఆయన రక్తము, 3వది ఒలివ నూనె. మరలా సాదృశ్యమైన పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిస్తాడు. ఏమండి? మిమ్మల్ని తృప్తిపరుస్తానయ్యా, మీకు పోగొట్టుకున్న సమస్తాన్ని నేను తిరిగిస్తాను, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. ఎంత ప్రేమ కలిగిన వాడండి మన యేసయ్య, ఎంత ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. మనల్ని తృప్తిపరిచేవాడు, మనల్ని కాపాడేవాడు, మమ్మల్ని
మనల్ని రక్షించేవాడు, మనం పోగొట్టుకునే ఆనందముని మనకి తిరిగి ఇచ్చేవాడు. చూసినట్లయితే ఏ దేవుడైతే కాలిపోతుంది అన్నాడు, ఏ దేవుడైతే నశించిపోతుంది అన్నాడు, అదే దేవుడు ఏమంటున్నాడు చూడండి 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేశాను. చదవండి. పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. చూడండి, తీర్పు జరిగాక ఆ దేవుని దినము, దేవుని ఉగ్రత దినము అయిపోయాక దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశం అని సృష్టిస్తాడు. అంత మాత్రం కాదు, ఏ భూమి అయితే కాల్చబడిందో, ఏ భూమి అయితే నాశనమైందో, ఏ స్థలం అయితే నీ జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నావో, దేవుడు మరలా నిన్ను పునరుద్ధరణ చేయగలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నీతో నింపబడినప్పుడు నువ్వు ప్రభు రొట్టెలో ప్రభు ద్రాక్షరసం నువ్వు తీసుకొని ఆయన ఆత్మతో నింపబడినప్పుడు నీ ఎండిపోయిన జీవితాన్ని, నీ పాడైపోయిన బ్రతుకుని, నీ ఎందుకు పనికిరానని నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించగలడు. తిరిగి ఆయన నిన్ను ఫలింపజేయగలిగిన వాడు. అందుకే మారు మనసు పొందండి అయ్యా, అందుకే బాప్తిజం తీసుకోండి అయ్యా, అందుకే దేవుని ఆత్మతో నింపబడండి అయ్యా అంటే ఈరోజు భయపడిపోతున్నారు. అదేదో మత మార్పు అనుకుంటున్నారు. ఏమండి, నీళ్ళలో బర్రీలు కూడా కొన్నిసార్లు బాప్తిజం ఇస్తారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి చెరువులు ఉంటాయి. ఆ చెరువుల్లో బాప్తిజం ఇస్తున్నప్పుడు పక్కన బర్రి కూడా ములుగుతూ తేలుతూ ఉంటుంది. అంత మాత్రాన ఆ బర్రి కూడా మారు మనసు పొందినట్టేనా? కాదు. మారు మనసు బాప్తిజం అంటే యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను పాత వ్యక్తిని మరణించాను, కొత్త వ్యక్తిగా తిరిగి లేచాను అనే సాక్ష్యమే. అంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, అంత మాత్రాన నీకు పరలోకంలో రిజర్వేషన్ కన్ఫామ్ అనుకుంటే నీకంటే వెర్రివాడు ఎవడు లేడు. ఇక్కడ చూసినట్లయితే చూడండి 25వ వచనం, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు గడపారాత్రి తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను 25 చదవండి. మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానెత్తును. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, అయ్యో నా 3 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా నాకు ఉద్యోగం రాలేదే, నాకు ఇంకా వివాహం కాలేదే, నాకు ఇంకా పిల్లలు లేరే, ఇంకా నేను జీవితంలో స్థిరపడలేదే, అయ్యో అని నువ్వు నిరాశ పొందుతున్నావేమో. చెదలు తినేసినట్లు, గొంగల పురుగులు తినేసినట్టు ఏమంటే నీ జీవితంలో, నీ సంవత్సరంలో నీ పోయినవేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంట, దానికంటే రెట్టింపు నేను ఆశీర్వదిస్తానయ్యా, దానికంటే రెట్టింపు నిన్ను దీవిస్తాను. అంత మాత్రం కాదు, నిన్ను సమృద్ధిగా నిన్ను సమృద్ధిగా నిన్ను పోషిస్తాను, నీ కడుపు నిండగా ఆహారం పెడతాను, కడుపు నిండగా ధనం ఇస్తాను, నీకు ఐశ్వర్యం ఇస్తాను, నువ్వు అడిగి నీ సమస్తం నేను ఇస్తాను, నీ హృదయ వాంఛలు తీరుస్తాను. ఎప్పుడైతే నువ్వు నాకు పశ్చాత్తాపడినావు, ఎప్పుడైతే నీ హృదయం సరి చేసుకుని నా వైపును చూసినప్పుడు ఏమడుగుతున్నాడు దేవుడు ఏమడుగుతున్నాడు? మనల్ని యథార్థంగా బ్రతకమంటున్నాడు కదా. దేవుడు మనల్ని ఏమి ఎదురు చూస్తున్నాడు? సత్యమును మాట్లాడమంటున్నాడు కదా. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? పొరుగు వారిని ప్రేమించమంటున్నాడే కదా. దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? ఆయన వాక్యం విని దాని ప్రకారం జీవించమంటున్నాడు కదా. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఓ ప్రియమైన సహోదర సహోదరి, దేవుని మాటలో పడయ్యా. దేవుని ఆయన నిన్ను మరలా సిగ్గుపరచడు, మరలా నిన్ను అవమానం. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశం అంటే ఎంతో గొప్పగా, ఎంతో గర్వముగా, ఎంతో హోదాగా ఉన్న దేశము ఇప్పుడు నవ్వులు పాలైపోతున్న కారణం ఏంటంటే వారు జీవం కలిగిన దేవుని విడిచి వారు దేవునికి విరోధముగా జీవించారు కాబట్టి వారి జీవితంలో నష్టపోయారు. యో ప్రియమైన సహోదరు, ఈరోజు నీ జీవితంలో నష్టపోతున్న కారణం ఏంటంటే ఇంకా నీకు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు నువ్వు స్థిరము లేకుండా అప్పుల పాలైపోతూ నీ జీవితంలో ఇంకను గర్భఫలం లేకుండా, నీ జీవితంలో ఇంక వివాహం కాకుండా, నీ జీవితంలో ఇంకను సఫలత లేకుండా, ఉద్యోగం లేకుండా, ఒక అభివృద్ధి లేకుండా, నీ జీవితంలో ఇంకను ఒక ఇతరులకు భారంగా ఉన్నావేమో. దేవుని వైపు చూడయ్యా.
నేను ఇతరులకి ఇచ్చేవాడుగా చేస్తాడు కానీ చెయ్యి చాచేవాడుగా చేయడు. ఇతరులు నీకు సహాయం చేసేవాడుగా చేస్తాడు కానీ ఇతరులకి నువ్వు సహాయం చేసేవాడుగా ఉంటావు కానీ ఇతరుల దగ్గర నువ్వు పుచ్చుకునేవాడుగా నువ్వు ఉండవు. 27వ వచనం మనం చూసినట్లయితే ఏమండి ఆయన ఏమంటున్నాడు చదవండి దయచేసి. ప్రభు ఏమంటున్నాడు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య అనున్నవాడును నేనే అనియు నేనే మీ దేవుడనై యెహోవాననియు నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. 28 చదువుదాండి. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడదురు. చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఏమంటే నా ఆత్మను కుమ్మరిస్తాను, పరిశుద్ధాత్మను. పూర్వ దినముల్లో నేను ఎవరైనా నీ దేవుని ఆత్మతో నింపాడంటే నిన్ను అభిషేకించాలి, నిన్ను ప్రత్యేకించబడాలి, నువ్వు ఒక యాజకుడిగా ఉండాలి, ఒక లేవిడిగా ఉండాలి, ఒక యోగ్యత ఒక అర్హత ఉంది, అంత మాత్రం ఒక ఇశ్రాయేలీయుడిగా ఉండాలి, అబ్రహాం సంతానముగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా లేదే. దేవుడు తన పరిశుద్ధాత్మని యేసుప్రభువును నేను వెళ్ళి మీకు ఆదరణకతను పంపిస్తాను, నిన్ను ఆదరించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, సత్య మార్గములు పరిశుద్ధమైన మార్గములు నడిపించే నా ఆత్మను మీకు పంపిస్తాను. దేవుని వాక్యం చూసినట్లయితే ప్రభు నేను వెళ్తాం మీకు మంచిదయ్యా, శిష్యులన్నా అయ్యా నువ్వు ఉండిపోయా, లేదయ్యా నేను వెళ్ళాలి, నేను వెళ్ళినప్పుడు మీకు మంచిదన్నాడు. తను వెళ్ళి తన ఆత్మని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద బలముగా దిగి వచ్చాడు. అంతవరకు పిరికివాడుగా ఉన్నావు పేతురు, భయపడుతూ పిరికివాడుగా యేసు ప్రభుని ముమ్మారు బొంకిన పేతురు లేచి ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది ఆ దినమని దేవుడు చెప్పాడు నా సంఘం నీ మీద కడతాను పేతురు. ఏ పేతురైతే యేసుని చూసి సిలువలో వేలాడుతున్న ప్రభుని చూసి దాక్కున్నాడో అదే పేతురు అయ్యా నిన్ను సిలువ వేస్తానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా యేసులాగా నేను సిలువ వేయబడతాను, యోగ్యుని కాను, నన్ను తలకిందలుగా వేయండి. ఏ శిష్యులైతే పారిపోయారో, ఏ శిష్యులైతే పిరికివారుగా, ఏ విశ్వాసులైతే ఫరోకి హేరోదుకి పిలాతుకి కాకుండా జనానికి ఆ రోజు భయపడ్డారో వారు హతసాక్షులు అవుతానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు భయము లేని వారుగా ఈవెన్ వారు కొట్టినప్పటికీ, వారు చెరసాలలో పెట్టినప్పటికీ, వారు సింహము గోలే తోసినప్పటికీ వారు ఆనందముగా మరణం రుచి చూశారు. ఎందుకంటే వారు యేసు ప్రభు ఇచ్చే ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు ఈవెన్ సువార్త ప్రకటిస్తాం కూడా వారి ప్రాణములు ఇస్తానికి వెనకదీయలేదు. ప్రియమైన సహోదర సహోదరి, ఇదిగోండి ఈ సూర్యుడు చీకటి అయిపోతుంది, చంద్రుడు తొలగిపోతుంది, కానీ దేవుడే మన సూర్యుడిగా ఉంటాడు, దేవుడే మన వెలుగుగా ఉంటాడు, దేవుడే మన సర్వముగా ఉంటాడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. ఇప్పటికైనా ప్రార్థిస్తారా? ఇప్పటికైనా మీ జీవితమును ప్రభువు ఎదుట సమర్పిస్తారా? ఆయన ఆత్మతో నింపబడి ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతుకుతారా? కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కడు ఏం చేశారు తెలుసా అండి? సువార్తను ప్రకటించాడు, హతసాక్షులయ్యారు. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కడు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని ప్రకటించాడు, దేవుని కోసం రోషంగా బ్రతికారు. ఈరోజు నువ్వు దేవుని కోసం యథార్థంగా బ్రతకాలని ఆశిస్తున్నావా? నీ జీవితం దేవునికి వాళ్ళని ఆశిస్తున్నావా? ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినము నీవు ఇదిగో దేవుని దినము సమీపముగా ఉంది, మారు మనసు పొందండి అయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు ఏమండి దేవుడి ప్రసంగం ఇదే, మారదు. అది యోవేలు అవనవ్వండి, యెషయా అవనవ్వండి, యేస్కేలు అవనవ్వండి, లేకపోతే యేసు ప్రభువు అవనవ్వండి, లేకపోతే ఆయన శిష్యులు అవనవ్వండి, ఏమండి లేకపోతే మాలాంటి బోధకులు అవనవ్వండి, ఒకే ప్రసంగం. దేవుని దినము సమీపముగా ఉంది, మారు మనసు పొందండి. ఇదిగో ఈ
అంతం త్వరగా రాపోతావు. నువ్వు దేవుని దినం వరకు వేచి ఉండే అవసరం లేదు. ఒకవేళ ఈ రోజు నువ్వు మరణిస్తే, ఈ రోజు నువ్వు కళ్ళు మూస్తే, నీకు దేవుని రాకడ వచ్చినట్లే, నీకు తీర్పు తీర్చినట్లే. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించండి. దయచేసి స్థాల్లో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఈరోజు మీ హృదయం దేవుని సమర్పించండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి మమ్మల్ని చూడయ్యా. అయ్యో, అది ఎంతో భయంకరమైన దినము అయ్యా. ఎవరు నీ ఆ దినమున ఆగగలడు? ఎవడయ్యా నీ ఉగ్రతకి, నీ కోపాన్ని ముందు నిలవగలడు? అయ్యో, అప్పుడు నీ సైన్యంతో వస్తున్నప్పుడు ఈ భూమిని నువ్వు నాశనం చేసేవాడు. నీకు తిరగబడేవారిని, నిన్ను హింసించేవారిని, నిన్ను అపహాసించేవారిని, నీ వాక్యమును, నీ మాటలను తునీకరించే వారికి అయ్యా నిత్యమైన నరకములో తోసివేసే దినం రాబోతుంది. అయ్యా, మా హృదయంలో మార్చు అయ్యా. మా దృష్టిని అయ్యా శాశ్వతమైన నిరంతరమైన నీ మీద నైనా, నీ రాజ్యం మీద ఉండటానికి సహాయం చేయి. ఈ లోకం తాత్కాలికమైనది, ఈ లోకం నిరంతరమైనది కాదని మాకు నిరీక్షణ దయచేయి ప్రభా. అయ్యా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభా. నీ బిడ్డలతో నువ్వు స్పందించిన ఆయన ఎంతవరకు నీ కృప చూపించినందుకు వందనం అయ్యా. నిశ్చితమైతే మళ్ళీ రేపు కలుసుకుని స్సహాయం చేయమని యేసు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు దేవుడు కృప చూపించాడండి, దేవుడు సహాయం చేశాడు. మరి దాని నిమిత్తం దేవునికి వందనాలు. మరి ఈరోజు ఇంకా మీరు రక్షించబడకపోతే, ఇంకా మీరు బాప్తిజం తీసుకోకపోతే, ఇంకా మీరు దేవుని మీరు హృదయం సమర్పించకపోతే, దయచేసి ఈరోజే మీరు ఇవ్వండి. ఆలస్యం చేయొద్దు. ఏదైనా ఆలస్యం చేయొచ్చుకుంది, దేవుని రక్షణను ఆలస్యం చేయొద్దు. మరి ఎవరైనా సరే మీ ప్రార్థన అవసరతలు కానీ, మీ విన్నపములు కానీ మాకు తెలియపరచాలని ఆశిస్తే, మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ కానీ, వాట్సాప్ కానీ, వాయిస్ మెయిల్ కానీ చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తానికి ఇష్టపడుతున్నాం. మరి ఎవరైనా సరే ఈ పరిచర్యకి మీరు మీ గుప్పులు ఇప్పి మీ విరాళం పంపించాలని ఆశిస్తే, మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే లేకపోతే అకౌంట్ నెంబర్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని పంపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాను. దేవుని చిత్తం మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.